హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముషీరాబాద్ బాపూజీ నగర్ బస్తీలో పవిత్ర అనే యువతిని సొంత మేనభావ కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. పవిత్ర తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్ కు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలింకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, మరియు ముషీరాబాద్ బాబూజీ బస్తీ నగర్ లో పవిత్ర అనే యువతిని తన సొంత మేనబావ కత్తితో కిరాతకంగా పొడిచి చంపినట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, మనం చూడొచ్చు ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ బస్తీలో ఇంట్లో చొరబడి 17 ఏళ్ల పవిత్ర అమ్మాయిని అతి దారుణంగా కత్తితో పడి చంపిన పరిస్థితి. బంధువే ఈ రకంగా అమ్మాయిని దారుణంగా చంపడానికి గల కారణాల మీదనే ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. గత కొద్ది కాలంగా ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని చెప్పిన వ్యవహారం కూడా ఒకటి బయటకు వచ్చింది. అయితే ఎంత చేసినా మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో, తర్వాత ఆ అమ్మాయి కూడా ఒప్పుకోకపోవడంతో ఈ రకమైన దాడికి పాల్పడ్డా లేకపోతే మరేదైనా కారణం దాని మీదనే ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకునేది దర్యాప్తు చేస్తా ఉన్నారు. మనం చూస్తాం, అంటే ఇంట్లో అందరూ ఉండగానే అందరూ ఎదురుగానే అతి దారుణంగా పొడి చంపిన నేపథ్యం చూస్తా ఉంటే నిజంగా అక్కడ బంధువులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు అక్కడ తెలిసిన వాళ్ళు అప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏమాత్రం లెక్క చేయకుండా దాడి చేసిన నేపథ్యాన్ని చూసి బంధువులు విలిపిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇమీడియట్ గా స్పందించిన పోలీసులు సంఘటనలు రాగానే అప్పటికే ఆమె ఏమైతే కత్తిపోట్లు పడ్డాయో అవన్నీ కూడా మెడ మీద, తర్వాత గుండెలో కూడా డైరెక్ట్ గా కట్టోడి అటాక్ చేసిన నేపథ్యంలోనే భారీ ఎత్తున రక్తస్రావం అయిపోయి ఆమె అక్కడికక్కడ మృతి చెప్పి కూడా పోలీసులు చెప్తారు. ప్రస్తుతం అయితే మాత్రం వారాసి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఝాన్సీ, రైట్. మరి ఇన్నారెడ్డి, మరి దీనికి వారి తల్లిదండ్రులే కాకుండా అసలు పవిత్ర కూడా ఈ పెళ్లికి ఒప్పుకుందా, లేకపోతే తను కూడా ఒప్పుకోలేదా? దీనికి సంబంధించిన ఇంకేమైనా వివరాలు చెప్పగలరా? అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ కేసు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళందరూ నిర్ధారణపోయారు. వెంటనే అక్కడికి వచ్చి చూసే లోపల మొత్తం రక్తమడుగులో ఉన్న పవిత్రాలను చూసిన తర్వాత వాళ్ళకు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళెవరు కూడా సరిగ్గా మాట్లాడటానికి సహకరించట్లేదు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తులు లేని అవకాశం కల్పిస్తా ఉంది. వెంటనే సంఘటన స్థలాన్ని వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ ఆధారంగా అతను ట్రాక్ చేస్తున్నారు పోలీసులు. ఖచ్చితంగా ఎవరైతే నిందితుడు ఇంత దారుణానికి ఒడిగట్టి దారుణంగా హత్య చేశాడో అతన్ని పట్టుకోవడానికి కూడా ఇప్పటికే 3 టీములు ఫామ్ చేసి తెలుస్తా ఉంది. ఖచ్చితంగా మరి కాసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం కూడా తెలుస్తా ఉంది. అయితే ఇంత దారుణంగా చంపడానికి గల కారణాలపైన పూర్తిగా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. మరి కాసేపట్లో ఆ విషయాలు మనకు తెలిసిన అవకాశం కనిపిస్తా ఉంది. ఝాన్సీ, రైట్. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ ద అప్డేట్.